అండి మన ఛానల్ పేరు రియల్ కంటెంట్ జాబ్స్. ఇలాంటి జాబ్ అప్డేట్స్ ప్రతిరోజు మీకు కూడా రావాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేస్తే ప్రతిరోజు కూడా రావడం జరుగుతుందండి. నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ అండి ఇది, తిరుపతి అండి, సెంట్రల్ యూనివర్సిటీ. ఇందులో రెగ్యులర్ ఉద్యోగాలు, పర్మనెంట్ ఉద్యోగాలు అనేవి పడ్డాయి. టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు అయితే వేకెన్సీస్ ఉన్నాయండి. సో దానికి సంబంధించి ఈ వీడియో అండి. సో దీనికి సంబంధించి నేను ప్రతిదీ కూడా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇక్కడ చూడండి, నాన్ టీచింగ్ పోస్టులు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే ఇచ్చారు కదా. సో నాన్ టీచింగ్ పోస్టులో డైరెక్ట్ ఆర్ డిప్యూటేషన్ రిక్రూట్మెంట్ అండి ఇది. పర్మనెంట్ ఉద్యోగాలన్నీ, నాన్ టీచింగ్ పొజిషన్స్, ఇండియన్ సిటిజన్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి. పోస్టులు వచ్చి ఎన్ని ఉన్నాయి ఏంటి, అలాగే ఏ క్యాస్ట్కి రిజర్వ్ అయ్యి ఉన్నాయి, లెవెల్ పే స్కేల్ 7th సెంట్రల్ పే కమిషన్ ప్రకారం ఇవ్వడం జరుగుతుందండి. సో ఒకసారి చూసేద్దాం. ఇది లైబ్రేరియన్ డైరెక్టర్ డిప్యూటేషన్ అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయినా చేయొచ్చు, లేదా డిప్యూటేషన్ మీద అయినా తీసుకోవచ్చు. ఒక వేకెన్సీ ఉంది, అన్రిజర్వ్డ్ అండి. ఇవన్నీ కూడా కిందవన్నీ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ అండి, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఒక వేకెన్సీ ఉందండి, అది కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీ. సో అన్రిజర్వ్డ్ అంటే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి. సో ఎక్కువగా అన్రిజర్వ్డ్ వేకెన్సీస్ ఉన్నాయి, సో అందరూ అప్లై చేసుకోవచ్చు. సో అన్రిజర్వ్డ్కి అప్లై చేస్తే దానికి సంబంధించిన రూల్స్ అనేవి వర్తిస్తాయండి. అన్రిజర్వ్డ్కి సంబంధించి ప్రొఫెషనల్ అసిస్టెంట్ ఒక వేకెన్సీ ఉంది, అన్రిజర్వ్డ్. ల్యాబొరేటరీ అసిస్టెంట్ ఎడ్యుకేషన్ అండి, ఇది ఒకటైతే ఉంది. ల్యాబొరేటరీ అసిస్టెంట్ లాంగ్వేజ్ ల్యాబ్ అండ్ టెక్నాలజీ ల్యాబ్ ఇది కూడా అన్రిజర్వ్డ్ వేకెన్సీ ఒకటి ఉందండి. అప్పర్ డివిజనల్ క్లర్క్ యూడీసీ అన్రిజర్వ్డ్ ఒక వేకెన్సీ ఉంది. లైబ్రరీ అటెండెంట్ 2 వేకెన్సీస్ ఉన్నాయి. గ్రూప్ సి ఎంటీఎస్ ఒక వేకెన్సీ ఉందండి, అది కూడా అన్రిజర్వ్డ్. సో ఉన్నవన్నీ కూడా అన్రిజర్వ్డ్ వేకెన్సీస్ అండి. సో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి దీనికి. సో ఇక్కడ మనకి అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారు కదా, nsktu.nt.samarath.edu.in లేదా www.nsktu.ac.in. సో అఫీషియల్ వెబ్సైట్లో అయితే నోటిఫికేషను, అప్లై ఆన్లైన్ లింక్ కూడా పెట్టింది. సో ఆన్లైన్లోనే అప్లై చేయాలండి. మనం అప్లికేషన్ అంతా కూడా ఆన్లైన్లో అప్లై చేసి మనం ఏదైతే అప్లై చేసామో అప్లికేషన్ ప్రింట్ తీసుకుని దాంతోపాటుగా డాక్యుమెంట్స్ జిరాక్స్ తీసుకుని హార్డ్ కాపీస్ కూడా మనం అయితే అడ్రస్కి పంపించాలండి. ఆ అడ్రస్ కూడా ఇందులో ఇచ్చారు. ఆన్లైన్లోనే సబ్మిట్ చేయాలి, ఆఫ్లైన్లో కూడా సబ్మిట్ చేయాలండి. ఇక్కడ మనకి ఫీజు ఇచ్చారండి, కొంతమందికి అయితే ఫీజు లేదు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ ఉమెన్ క్యాండిడేట్స్కి పేమెంట్ అనేది లేదండి. సో ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ పేమెంట్ అని ఇచ్చారు. అన్రిజర్వ్డ్ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 800 అనేది ఫీజు పే చేయాలండి. సో ఈ 3 నోటిఫికేషన్లకి కూడా 800 అనేది ఫీజు కామన్ అండి. సో ఇలా డేట్ వచ్చి 30/11/2025 అనేది లాస్ట్ డేట్గా ఇవ్వడం జరిగిందండి. అప్ టు నైట్ వరకు కూడా అప్లై చేయొచ్చు మీరు. అలాగే మీరు ఈ ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత ప్రింట్అవుట్ ఏదైతే ఉందో ఆ ప్రింట్అవుట్తో పాటుగా మీ డాక్యుమెంట్స్ జిరాక్స్ కాపీలు అన్నీ కూడా ఈ అడ్రస్కి అయితే పంపించాలండి. రిజిస్ట్రార్, నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ, తిరుపతి 517507 ఆంధ్రప్రదేశ్. సో ఇక్కడ మనకి డేట్ ఇచ్చారు. ఆఫ్లైన్లో పంపించడానికి కూడా హార్డ్ కాపీస్ పంపించడానికి, పోస్ట్లో పంపించడానికి డేట్ ఇచ్చారు 10/12/2025. సో ఆన్లైన్లో ఫిల్ చేసేసిన తర్వాత అది ప్రింట్ తీసి దాంతోపాటుగా డాక్యుమెంట్స్ జిరాక్స్ కాపీలు పెట్టి మనం 10/12/2025 లోపు అయితే సాయంత్రం 5:30 లోపు అయితే పంపించాలండి, అక్కడికి రీచ్ అయ్యేలాగా. ఆ టైంకి అక్కడ రీచ్ అవ్వాలి. సో ముందుగానే పంపించండి, లేట్ చేయకుండా. పోస్టల్ డిలే ఉంటే సో ప్రాబ్లం అవుతుంది కాబట్టి ముందుగానే పంపించండి. సో దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇచ్చారండి, చూద్దాం ఇక్కడ. మరి లైబ్రేరియన్ ఒక వేకెన్సీ ఉంది, అన్రిజర్వ్డ్, డైరెక్ట్ రిక్రూట్మెంట్. దీనికి మాస్టర్స్ డిగ్రీ అంటే పీజీ చదివి ఉండాలండి. లైబ్రరీ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ సైన్స్ లేదా డాక్యుమెంటేషన్ సైన్స్ వాటిలో 55% మార్క్స్ అనేది రావాలి. దాంతోపాటుగా 10 years అనేది ఎక్స్పీరియన్స్ ఉండాలండి లైబ్రేరియన్గా. అలాగే ఇక్కడ మనకి దీనికి సంబంధించి ఇంకొక 2 పాయింట్లు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. సో ఇవన్నీ ఫాలో అవ్వాలని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. దీనికి బిలో 57 years అయితే కనుక ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఏజ్ లిమిట్ బిలో 57 years అప్లై చేసుకోవచ్చు. అలాగే డిప్యూటేషన్ రిక్రూట్మెంట్ కూడా ఇచ్చారండి ఇక్కడ.
అలాగే డిప్యుటేషన్‌లో గనక తీసుకోవాలనుకుంటే గనక రెగ్యులర్ బేసిస్‌లో చేసుండాలి. ప్రిఫరబుల్లీ బిలో 58 ఇయర్స్ అనేది ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరిగిందండి. అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఒక వేకెన్సీ ఉంది కదా! దీనికొచ్చి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఇచ్చారండి. మాస్టర్స్ డిగ్రీ అని చెప్పేసి. అలాగే 55% అనేది అంటే పీజీలో 55% అనేది రావాలి. 40 ఇయర్స్ అనేది మించకూడదండి. ఏజ్ లిమిట్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ప్రొఫెషనల్ అసిస్టెంట్ ఒక వేకెన్సీ ఉంది అన్రిజర్వ్డ్. దీనికి కూడా మాస్టర్స్ డిగ్రీ ఇన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఒకవేళ లేకపోతే కనుక బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ లైబ్రరీ ఆర్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్లో అయితే మీరు బ్యాచిలర్స్ డిగ్రీ చేసి ఉండాలని చెప్పేసి ఇచ్చారు. 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పేసి ఇచ్చారు. అలాగే కంప్యూటర్ అప్లికేషన్స్లో నాలెడ్జ్ అయితే ఉండాలి. 35 ఇయర్స్ అనేది మించకూడదు. ల్యాబొరేటరీ అసిస్టెంట్ అండి ఎడ్యుకేషన్, ఇది ఒక వేకెన్సీ ఉంది అన్రిజర్వ్డ్. దీనికి సంబంధించి కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే శాస్త్రి ఆర్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎడ్యుకేషన్ అంటే బీఈడి అండి. దాంతోపాటుగా 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పేసి ఇచ్చారు. అలాగే ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారంటే సాంస్క్రిట్ నాలెడ్జ్ ఎవరికైందో వాళ్ళకైతే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. 32 ఇయర్స్ అనేది మించకూడదు. ల్యాబొరేటరీ అసిస్టెంట్, లాంగ్వేజ్ ల్యాబ్ అండ్ టెక్నాలజీ ల్యాబ్ అండి ఒక వేకెన్సీ ఉంది అన్రిజర్వ్డ్. దీనికి కూడా సేమ్ క్వాలిఫికేషన్ అండి. బ్యాచిలర్స్ డిగ్రీ ఆర్ శాస్త్రి, 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ల్యాబొరేటరీలో అయితే ఉండాలి. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. ప్రిఫరెన్స్ అనేది సాంస్క్రిట్లో నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. అలాగే నాలెడ్జ్ ఆఫ్ ఎక్స్పీరియన్సింగ్ ఇన్ హ్యాండ్లింగ్ ఆఫ్ ఐసీటీ ఎక్విప్మెంట్ అండి. 32 ఇయర్స్ అనేది మించకూడదు. 32 సంవత్సరాలు మించకూడదండి. లోయర్ డివిజనల్ క్లర్క్ ఒక వేకెన్సీ ఉంది. దీనికి బ్యాచిలర్స్ డిగ్రీ అయితే చదివి ఉండాలి. దాంతోపాటుగా 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని చెప్పేసి ఇచ్చారు. సో అలాగే మీకు ఇక్కడ స్పీడ్ అనేది ఇంగ్లీష్ టైపింగ్ లేదా హిందీ టైపింగ్ ఉండాలని చెప్పేసి ఇచ్చారు. ఇంగ్లీష్లో అయితే 35 వర్డ్స్ పర్ మినిట్, హిందీలో అయితే 30 వర్డ్స్ పర్ మినిట్ అనేది ఉండాలండి. సో ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్స్ కూడా ఉండాలి. ఏజ్ వచ్చి 32 ఇయర్స్ అనేది మించకూడదు. లైబ్రరీ అటెండెంట్ వచ్చి 2 వేకెన్సీస్ ఉన్నాయి అన్రిజర్వ్డ్. 10+2 అంటే ఇంటర్ చదివి ఉండాలండి. అలాగే సర్టిఫికేట్ కోర్స్ ఇన్ లైబ్రరీ సైన్స్ అయితే ఉండాలి. 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలండి. 32 ఇయర్స్ అనేది మించకూడదు. గ్రూప్ సి ఎంటీఎస్ పోస్ట్ ఒకటి ఉంది అన్రిజర్వ్డ్. 10th పాస్ లేదా ఐటీఐ పాస్ అయి ఉండాలి. 32 ఇయర్స్ అనేది మించకూడదండి. సో దానికి సంబంధించి మీరు ఆన్లైన్లో డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసేటప్పుడు ఏ విధంగా సబ్మిట్ చేయాలి ఏంటనేది కూడా ఇవ్వడం జరిగింది. ఫోటో అయితే ఫోటో, సిగ్నేచరు, 10th లేదా ఇంటర్ సర్టిఫికేటు, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడి ఇవన్నీ కూడానండి జేపీజీ ఫార్మేట్లో అయితే ఉండాలి. 20 KB నుంచి 100 KB మధ్యలో ఉండాలండి. సో కిందన అకాడమిక్ క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, అపాయింట్మెంట్ లెటర్, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఏవైతే ఉన్నాయో 100 KB నుంచి 500 KB మధ్యలో అయితే ఉండాలని చెప్పేసి ఇచ్చారండి. ఇవి పీడిఎఫ్ లేదా జేపీజీ ఫార్మేట్లో ఉండాలండి. సో ఈ ఫార్మేట్లో ఎలా ఉండాలో చూసుకుని మాత్రం పెట్టండి, లేదంటే అప్లోడ్ అవ్వవు. సో కేర్ఫుల్గా అయితే పెట్టండి. ప్రతి నోటిఫికేషన్కి కూడా ఇలా ఇవ్వడం జరిగిందండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో ఇక్కడ చూడండి, సిటిజన్ ఆఫ్ ఇండియా ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి దీనికి. సో దీనికి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇవ్వండి. అలాగే ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు కదా. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 5 ఇయర్స్, పీడబ్ల్యూడి క్యాండిడేట్స్లో మళ్ళీ అందులో 3 రకాలు ఉన్నాయి కాబట్టి అన్రిజర్వ్డ్ 10 ఇయర్స్ అంటే 10 ఇయర్స్, ఈ ఓబీసీ వాళ్ళకి 13 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 15 ఇయర్స్ ఇలాగైతే ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఎక్స్ సర్వీస్మెన్కి, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కూడా ఇందులో ఏజ్ రిలాక్సేషన్ అనేది మెన్షన్ చేశారండి. సో అలాగే టెన్యూర్ పోస్టులు అండి, అంటే ఇవి నిర్దిష్ట కాలానికి అయితే ఉంటాయి. ఇవి కూడా డైరెక్ట్ లేదా డిప్యుటేషన్ బేసిస్లో అయితే రిక్రూట్మెంట్ అయితే జరుగుతున్నాయండి. సో దానికి సంబంధించి ఇక్కడైతే మనం చూద్దాం ఒకసారి. సో ఇక్కడ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇవి కూడా నాన్ టీచింగ్ పొజిషన్స్ అండి. ఒక వేకెన్సీ ఉంది, అది కూడా అన్రిజర్వ్డ్, అంటే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఫైనాన్స్ ఆఫీసర్ ఒకటి ఉందండి, దీనికి కూడా అన్రిజర్వ్డ్. సో ఇక్కడ 7th సెంట్రల్ పే కమిషన్ ద్వారా అయితే మీకైతే మంత్లీ శాలరీ అనేది ఉంటుంది. సో దీనికి సంబంధించి ఆల్రెడీ నేను ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఫీజు అనేది ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఉమెన్ క్యాండిడేట్స్కి లేదు. అన్రిజర్వ్డ్ ఓబీసీ డబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 800 అనేది ఫీజు. సో దీనికి కూడా సేమ్ ప్రాసెస్ అండి.
30/11/2025 లోపు అయితే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. 10/12/2025 లోపు అయితే డాక్యుమెంట్స్ అనేవి హార్డ్ కాపీస్ వాళ్ళకి పంపించాలి. సో ఇక్కడ మీకు రిక్రూట్మెంట్కి సంబంధించి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే ఏ విధమైన క్వాలిఫికేషన్ ఉండాలి, డిప్యూటేషన్ రిక్రూట్మెంట్ అయితే ఏ విధంగా ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే మాస్టర్స్ డిగ్రీ అయితే 55% అనేది పీజీలో వచ్చి ఉండాలండి. అట్లీస్ట్ 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సో అది ఎందులో ఉండాలి ఏంటనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఇది లేదా ఇది అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏజ్ లిమిట్ అనేది 57 ఇయర్స్ అనేది మించకూడదు. డిప్యూటేషన్ రిక్రూట్మెంట్ కూడా చూడండి, ఏదైనా రెగ్యులర్ బేసిస్లో వర్క్ చేస్తే వాళ్ళకి 58 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంది. సో 62 ఇయర్స్ అనేది వాళ్ళ టెన్యూర్ బేసిస్ అండి, టెన్యూర్ మీద తీసుకుంటున్నారు కాబట్టి 62 ఇయర్స్ వరకు కూడా మీరైతే ఈ వర్క్ అనేది చేయొచ్చండి. ఫైనాన్స్ ఆఫీసర్ ఒక వేకెన్సీ అయితే ఉంది. ఇది కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్లో ఏ విధమైన క్వాలిఫికేషన్ అడిగారంటే మాస్టర్స్ డిగ్రీ 55% అండి, అంటే పీజీ డిగ్రీ అనమాట. అలాగే 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సో ఏ విధమైన ఎక్స్పీరియన్స్ ఉండాలో కూడా ఇచ్చేశారు. 57 ఇయర్స్ బిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదే డిప్యూటేషన్లో కనుక రిక్రూట్మెంట్ చేసుకుంటే 58 ఇయర్స్ అనేది ఏజ్ లిమిట్ మించకూడదు. సో 62 ఇయర్స్ వరకు కూడా ఈ జాబ్ అనేది ఉంటుంది. టెన్యూర్ బేసిస్ కాబట్టి దీనికి కూడా ఏ విధంగా అప్లోడ్ చేయాలి డాక్యుమెంట్స్ అనేవి ఇవ్వడం జరిగిందండి. సో దీని ప్రకారం అయితే చూసుకొని నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో దీనికి కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది సేమ్ అండి. సో దానికి సంబంధించి సో అలాగే టీచింగ్ పొజిషన్స్ ఉన్నాయి కదా, అవి చూద్దాం. ఇప్పుడు టీచింగ్ పొజిషన్స్ చూడండి, డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ అండి ఇవి కూడా. సో టీచింగ్ పోస్ట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్. ఇక్కడ మనకి ఏమేమి ఉన్నాయి ఏంటి చూద్దాం. అసోసియేట్ ప్రొఫెసర్ ఇన్ యోగా విజ్ఞాన, దీనికి ఒక వేకెన్సీ అయితే ఉందండి, ఓబీసీలో ఉంది అది కూడా. అలాగే అసోసియేట్ ప్రొఫెసర్ ఇన్ ఆగమలో ఒక వేకెన్సీ ఉంది, అది అన్రిజర్వ్డ్, అంటే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి. అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ ధర్మశాస్త్ర, ఇది ఒక వేకెన్సీ ఉంది, ఓబీసీలో అయితే ఉందండి. సో మీకు ఇక్కడ పే స్కేల్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఇవి రెండు 13A ప్రకారం ఇవ్వడం జరుగుతుంది, ఇవన్నీ కూడా 10. సో పే స్కేల్ అండి అవి. అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ విశిష్ట అద్వైత వేదాంత అండి, ఇది ఒక వేకెన్సీ అయితే ఉంది, ఓబీసీ కేటగిరీకి ఇచ్చారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ సాహిత్య 2 అయితే ఉన్నాయి, ఒకటి వచ్చి ఓబీసీ, ఒకటి వచ్చి అన్రిజర్వ్డ్ ఇవ్వడం జరిగింది. అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ జ్యోతిష అండ్ వాస్తు 2 వేకెన్సీస్ ఉన్నాయండి. అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ రీసెర్చ్ అండ్ పబ్లికేషన్స్ ఒక వేకెన్సీ అయితే ఉందండి, ఇది ఓబీసీకే. పైన 2 వేకెన్సీస్ ఉన్నాయి కదా, ఒకటి ఓబీసీ ఒకటి అన్రిజర్వ్డ్. అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ వ్యాకరణ ఒక వేకెన్సీ ఉంది, ఇది అన్రిజర్వ్డ్ అండి. అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ ఎడ్యుకేషన్ ఒకటి ఉంది, ఇది వచ్చి ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి ఇవ్వడం అయితే జరిగిందండి. అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ శబ్దబోధ సిస్టమ్స్ అండ్ కంప్యూటేషనల్ లింగ్విస్టిక్స్ అండి. సో దీనికి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది, అది కూడా ఓబీసీ కేటగిరీకి అయితే కేటాయించడం జరిగిందండి. సో ఇలాగైతే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి కూడా ఫేజ్ సేమ్ కామన్ అండి. ఇవి కూడా ఆన్లైన్లో అప్లై చేయడానికి 30/11/2025 లాస్ట్ డేటు. ఆఫ్లైన్లో మీరు ఈ డాక్యుమెంట్స్ అన్ని పంపించడానికి 10/12/2025 అనేది లాస్ట్ డేట్ అండి. సో దీనికి సంబంధించి మీకు ఏ క్వాలిఫికేషన్స్ ఉండాలి, ఎలిజిబిలిటీ అనేది ఇందులో క్లియర్గా అయితే మెన్షన్ చేశారండి. సో వీడియో లెంత్ పెరుగుతుంది కాబట్టి నేను ఇవన్నీ డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి మీరు ఆ క్వాలిఫికేషన్ అన్ని ఒకసారి చూసుకోండి. ఇది ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే కనుక వాళ్ళకి షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. దీనికి కూడా రిజర్వేషన్ అనేది కామన్ అండి. సో దీనికి కూడా ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు డాక్యుమెంట్స్ అనేవి సో ఈ విధంగా అయితే అప్లోడ్ చేయాలి. సో దీనికి కూడా రిజర్వేషన్ అనేది కామన్గా ఇచ్చారండి. సో చూసారు కదా. సో ఈ నోటిఫికేషన్ అనేది కంప్లీట్గా మీకు డిస్క్రిప్షన్లో నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను కాబట్టి వీడియో కింద ఒకసారి చూసేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.